కాళేశ్వరం అవినీతిపై కాంగ్రెస్ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ప్రశ్నించారు బీజేపీ ఎంపీలు లక్ష్మణ్, బండి సంజయ్. సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా బీజేపీ కార్యాలయంలో నివాళులర్పించారు ఎంపీ లక్ష్మణ్. ఇటు అయోధ్య రామాలయం కోసం తయారు చేసిన విగ్రహాలను, ద్వారాలను పరిశీలించిన బండి సంజయ్ తెలంగాణలో వాటిని తయారు చేయడం అదృష్టమన్నారు. అధికారంలోకి వస్తే కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై చర్యలు తీసుకుంటామన్న సీఎం రేవంత్ ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారని ప్రశ్నించారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఫోటోకు పూలమాల వేసి నివాళులు అర్పించారు ఎంపీ లక్ష్మణ్. సిబిఐ విచారణకు డిమాండ్ చేసిన రేవంత్ ఆ విషయంపై మాట్లాడటం లేదన్నారు ఎంపీ. కాళేశ్వరంలో జరిగిన అవినీతిని, కుంభకోణాన్ని వెలికితీస్తాం. ఒక సిబిఐ ఎంక్వైరీ చేయించి దానికి బాధ్యులైన వాళ్ళందరి మీద కూడా కఠినంగా చర్యలు తీసుకుంటామని, వాళ్ళు బొక్కిన సొమ్మంతా కూడా కక్కించి ప్రజలకు పంచుతామని చెప్పారు. ఎందుకు ఇవాళ కూనీ రాగాలు తీస్తూ ఉన్నారు? సిబిఐ ఎంక్వైరీ కాదని, లేదా ఇవాళ జ్యుడిషియల్ ఎంక్వైరీ అని చెప్పి మాట మార్చడం. స్వయంగా రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుని హోదాలో వారు సిబిఐ ఎంక్వైరీ వారు చేయిస్తామని చెప్పి ప్రకటించినటువంటి రేవంత్ రెడ్డి గారు జవాబు చెప్పాలి. ఓవైసీ రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే ఎవరు రెచ్చిపోరన్నారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. ముస్లిం లోకం కూడా అన్ని గమనిస్తుందన్నారు. అయోధ్య రామ మందిరానికి తెలంగాణ నుండి ద్వారాలు, విగ్రహాలు తయారు చేసే అవకాశం రావడం ఎంతో పుణ్యమన్నారు. అంతకుముందు బోయిన్పల్లి అనురాధ టింబర్ డిపోలో తయారు చేసిన విగ్రహాలను పరిశీలించారు. బీఆర్ఎస్ ను పూర్తిగా బొందపెట్టడమే బీజేపీ లక్ష్యమన్నారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. ముస్లిం మతస్థులు గాని బొట్టు పెట్టుకొని స్వాగతిస్తున్న విషయాన్ని ఓవైసీ గుర్తించాలి. కాబట్టి రెచ్చగొడితే రెచ్చిపోవడానికి భారతీయులు సిద్ధంగా లేరు. ఎంఏ పార్టీ మాటలు వినడానికి ముస్లిం సమాజం కూడా సిద్ధంగా లేరు. కాబట్టి ఇటువంటి వ్యాఖ్యలను పట్టించుకోవద్దని చెప్పి నేను అన్ని వర్గాలకు విజ్ఞప్తి చేస్తున్నాం. గతంలో బీఆర్ఎస్ ఈ అహంకారం కన్నకవరం తలకాకెక్కి తీసి బొందబెట్టిన వాళ్ళని. ఈ నెలలో రాష్ట్రానికి కేంద్ర మంత్రులు రానున్నారు. కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్, బిఎల్ వర్మ, మహేంద్రనాథ్ పాండే ప్రజలకు కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరించనున్నారు.